హలో ఎవ్రీవన్. ఇలా ఎప్పుడైనా ఇన్స్టాంట్గా స్నాక్ లేదా టిఫిన్ చేయాలి అనుకున్నప్పుడు ఏం ఐడియా లేకపోతే ఈ రెసిపీని ట్రై చేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీని చేసుకోవడానికి ముందుగానే మనం 2 గ్లాసుల బియ్యాన్ని నానబెట్టుకోవాలి. దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే గ్రైండ్ చేసుకున్న మిక్సర్లోకి 3 మీడియం సైజ్ పొటాటోస్ని తీసుకొని వాటిని కూడా గ్రైండ్ చేసుకొని 2 కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఉప్పు మన టేస్ట్కి సరిపడంత, కట్ చేసుకున్న ఉల్లిపాయ, కరివేపాకు వేసుకోవాలి. అలాగే దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్ల మైదా వేసుకొని ఒక 5 నిమిషాలు వాటిని పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు వేడి నూనెలోకి చిన్న చిన్న పునుగుల్లాగా ఒకటి తర్వాత ఒకటి వేసుకొని 1 నిమిషం పాటు ఒక సైడ్ ఉంచుకోవాలి. మరో 1 నిమిషం పాటు వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అందులో నుంచి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇలా ఇన్స్టాంట్గా స్నాక్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది.